వ్యాఖ్యలు చేశారు నేతలు. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత అధికంగా ఉందని, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన కాలంలో కూడా గత ప్రభుత్వాలు ధరలను నియంత్రించాయని గుర్తు చేస్తూ ప్రస్తుతం కేంద్రం చెస్ పేరుతో భారీగా ఆదాయం సమీకరిస్తోందని విమర్శించారు. కృష్ణా బేసిన్లో గ్యాస్ సేకరణ జరుగుతున్నప్పటికీ రాష్ట్రానికి తగిన రాయల్టీ అందటం లేదని, సహజ వనరులు ఉన్న రాష్ట్రాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఇంటికి పీఎన్జీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. అంతర్జాతీయ ఇంధన విధానాలపై కూడా విమర్శలు గుప్పిస్తూ కేంద్ర ప్రభుత్వ ధోరణిపై ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాలు లేకపోయినా సరే కొంత ఉంది కేంద్రం చేసి దుర్మార్గమైన వైఖరి. ఎందుకని రేట్లు పెంచాలి, మహిళా రిజర్వేషన్ దొంగ నాటకం, కొన్ని అమాయకమైన గొర్రెలు నమ్మేసాయి. ఇప్పుడు ఈ దొంగనాటకు రేట్లు పెంచడానికి చెప్తున్నారు. నేను ఖచ్చితంగా కొన్ని పాయింట్లు చెప్తాను, మీరు దయచేసి గమనించండి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉండగా ఒక క్రూడ్ ఆయిల్ భారీ ధర $110 నుంచి $130 కూడా పెరిగిన రోజులు ఉన్నాయి. అప్పుడు కూడా $59 డీజిల్. ₹1 పెంచగానే మోడీ గారి పరివారమైన స్మృతి ఇరానీ గారు, మొత్తం అమిత్ షా గారు బ్యాచ్ అంతా రోడ్డు మీదకి వచ్చి ఫుట్బాల్ ఆడుకున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని రూపాయి పెంచితే $130 అయినా ఇవాళ గత 12 సంవత్సరాల్లో కోవిడ్లో అయితే $10 వచ్చేసింది. సరాసరి $65 నుంచి $70. ప్రతి మాట ఖచ్చితంగా అర్థం చేస్తుంది. $60 నుంచి $70 యావరేజ్ ఉంది. మన డీజిల్ ఎంత ఉండాలి? అప్పుడు ₹30 ఇవ్వాలి. ఎంతకి ఇచ్చారు? ₹100. ఈ డబ్బులు ఏమైపోయింది? 21 లక్షల కోట్లు దాదాపు. మన రాష్ట్రాలకు కూడా వాటా రాకుండా సెస్ వేసి కేంద్ర ప్రభుత్వం పెట్టుకుని ఎవరికి ఇచ్చింది? అంధభక్తులు అంటున్నారు. అది దీనికి ఇచ్చిందంటే ఏదో కోవిడ్ కోసం 10-50 కోట్లు ఖర్చు పెట్టింది. అయ్యా, ఒక్క గ్యాస్ మన వచ్చే వంట గ్యాస్కి సబ్సిడీ తీసే